జోష్‌నలోని సూరజ్ ఓకే చెప్పిన తర్వాత ఇంట్లో అందరూ సూరజ్ బర్త్‌డేని సెలబ్రేట్ చేసుకుంటారు. అందరూ ఒకరి తర్వాత ఒకరు సూరజ్‌కి కేక్ తినిపించి విష్ చేస్తారు. ఇక దాసు పారిజాతాన్ని పక్కకి తీసుకెళ్ళి "ఇదంతా నిజమా? నా కూతురు ఇంతలా మారిపోయిందా? పట్టలేనంత సంతోషంగా ఉందని" దాసు అంటాడు. "నాకు చాలా సంతోషంగా ఉందిరా. సూరజ్‌తో జోష్న పెళ్లి అయిపోయిన తర్వాత ఆస్తి మొత్తం జోష్నకే వచ్చేస్తుంది. నాకు చాలా సంతోషంగా ఉందని" పారు దాసుతో అంటుంది. "అదేంటి?" అని దాసు అడిగితే "కార్తీకే ఆస్తి మొత్తం జోష్నకి ఇచ్చేస్తానని వీలునామా రాశాడు. వచ్చావు కదా! ఒక కేకు ముక్క తినేసి వెళ్ళిపో. నువ్వేం శివనారాయణతో ఏం చెప్పకు" అని పారు అంటుంది. నిజం చెప్పకపోతే పాపం దీప అని దాసు అంటే "ఏం అవసరం లేదురా. ఇప్పుడు దీప, జోష్న కలిసిపోయారు. దీప, సుమిత్ర దశరథులకు సుమిత్రమ్మ చిన్నయ్య గారు అంటుంది. దానికి ఆ పిలుపు చాలు. ఇప్పుడు దానికి తల్లిదండ్రుల అవసరమే లేదు" అని పారు అంటుంది. "చేసిన పాపం నీడలాంటిది. వదిలిపెట్టదమ్మా" అని దాసు వెళ్ళిపోతాడు. "చీకట్లో నీడ కనిపించదురా. చీకట్లో చేసిన పాపం కూడా అలాంటిదే. ఎప్పటికీ కనిపించదు" అని పారు అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు జోష్నతో దీప, కార్తీకులు మాట్లాడతారు. "నువ్వింతలా మారిపోతావనుకోలేదు" అని ఇద్దరు అంటే "నా మార్పునకు మీరే కారణం. మీ ఇద్దరికీ థాంక్స్ చెప్పాలి. మీరిద్దరు లేకపోతే ఈ కథ ముగిసిపోయేది" అని జోష్న అంటే "మీ పెళ్లితో ఇదొక సరికొత్త ఆరంభం" అని కార్తీక్ అంటాడు. ఇంతలో దాసు అక్కడికి వస్తే జోష్న నాన్న అని ప్రేమగా మాట్లాడి తండ్రిని హగ్ చేసుకుంటుంది. త్వరలోనే దీప, దశరథ, సుమిత్ర కూతురు. నేను కళ్యాణి దాసుల కూతురిని అని అందరికీ చెప్పేస్తా అని జోష్న అంటుంది దాసుతో. "నా కూతురు ఇంత మారిపోయిందా" అని దాసు మురిసిపోతాడు. "దీప బావలే నన్ను నాకే కొత్తగా పరిచయం చేశారు" అని దీప, కార్తీకులను పొగుడుతుంది జోష్న. ఇక దాసు, కార్తీక్ దీపలకు థాంక్స్ చెప్తాడు. "మీకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను బావ" అని జోష్న అంటుంది. "నీ పెళ్లితో చాలా జీవితాలు మారిపోవాలమ్మా" అని దాసు అంటే "జోష్న పెళ్లితో అందరి జీవితాలు మారిపోతాయి" అని దీప అంటుంది. ఇక మరోవైపు సూరజ్, జోష్న ప్రపోజల్ గుర్తు చేసుకుని ఆలోచిస్తూ ఉంటే జోష్న సూరజ్ దగ్గరికి వెళ్తుంది. "బర్త్‌డే బాయ్ ఎందుకంత ఆలోచిస్తున్నాడు" అని జోష్న అడిగితే "అనుకోనివి జరిగితే ఇలాగే ఆలోచిస్తా. అది సరే నీ ప్రేమ నిజమేనా" అని సూరజ్ అడుగుతాడు. ఆ మాటతో ఒకసారిగా జోష్న షాకై కన్నీళ్లు పెట్టుకుంటుంది. అది చూసిన సూరజ్ "ఇంత చిన్న మాటకే నీకు కన్నీరు వచ్చిందా? రాతి గుండె లాంటి నీ మనసు కరిగిపోయిందా? నీ మాటలు చేతలతో ఎన్నోసార్లు ఎంతమందిని బాధపెట్టి ఉంటావు. ఇంతకంటే కఠిన మాటలు అనుంటావు. అలాంటి నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటున్నావా" అని సూరజ్ అంటే "అలాంటి నన్ను నువ్వు మార్చేశావు. నాకెంత ఆశ్చర్యంగా ఉందో తెలుసా? నన్ను మార్చడం మా మమ్మీ, డాడీ వల్ల కాలేదు. తాత వల్ల కాలేదు. చివరికి మా బావ వల్ల కాలేదు. కానీ నీ వల్ల అయింది సూరజ్. నువ్వు నన్ను ప్రేమించు అని అడిగినప్పుడు నేను ప్రేమించలేదు. మారుతావో మారవో అని వదిలేసావు చూడు. అప్పుడు నేను నిన్ను ఇష్టపడ్డాను. నాకేం కావాలో నాకే స్పష్టత వచ్చింది. తర్వాత నిన్ను వదులుకోకూడదు అనుకున్నా. అప్పటి వరకు శివనారాయణ మనవరాలిగా ఉన్న నేను అచ్చమైన ఆడపిల్లగా మారాను. నా మనసు ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు. కానీ చివరకు నీకు అర్థమయ్యేలా చెప్పాను. తర్వాత ఎంతలా మారిపోయానంటే నిన్ను చూడకపోతే బాధేసింది. నీతో ఎవరైనా చనువుగా ఉంటే చూడలేకపోయాను. చివరికి నాకు నీ మీద ఆశలు పెరిగిపోయాయి. అవి నన్ను ఏ స్టేజికి తీసుకొచ్చాయంటే నువ్వన్నట్లు రాతి బొమ్మలా ఉన్న నన్ను గాజు బొమ్మని చేసేశాయి. ఈ గాజు బొమ్మ ఎంత సున్నితంగా అయిపోయింది అంటే దీన్ని ముక్కలు చేయాలంటే రాళ్ళు అవసరం లేదు. పదునైన ఒక్క మాట చాలు. ఇంకా వివరంగా చెప్పాలంటే నీ ప్రేమకు నేను బానిసనయ్యాను. ప్రేమంటే ఏంటో తెలిసింది నీ వల్లే. నాకేం కావాలో తెలిసింది నీ వల్లే. నా మనసు నీ వశమైపోయింది. నాకంటూ ఏమీ మిగల్లేదు. అంతా నువ్వే అయిపోయావు. నువ్వు లేవు అంటే నేను లేను. నువ్వు లేవు అంటే కాదు. నీకు కాస్త దూరమైనా నేను తట్టుకోలేను. నేనింతగా నిన్ను ప్రేమిస్తుంటే నువ్వేంట్రా నాకు పరీక్షలు పెడుతున్నావు అని జోష్న అడుగుతుంది సూరజ్‌ని. జోష్న మాటలకు సూరజ్ ఏదో తప్పు చేసినట్లు ఆలోచనలో పడి ఇనుప మంచానికి చెయ్యి గట్టిగా అదిమి పెట్టడంతో చేతికి రక్తం వస్తుంది. అది చూసి జోష్న చాలా కంగారు పడుతూ చేతికి కట్టు కడుతుంది. "నీ విషయంలో తప్పు చేశానా" అని సూరజ్ అడిగితే అది నన్ను సున్నితంగా మార్చే ముందు ఆలోచించాలి అని జోష్న అంటుంది. "ఇక నా ప్రేమకి పరీక్షలు పెట్టడం ఆపేయ్. ఇది ప్రేమే. వదులుకోలేని ప్రేమ. ఈ జన్మంతా నాతోనే ఉండాలి అనుకునే ప్రేమ. నువ్వు నా పాలిట చేసే చిన్న నిర్లక్ష్యం కూడా తట్టుకోలేనంత ప్రేమ" అని జోష్న అనగానే సూరజ్ తన చేతిని జోష్న చేతిలో నుంచి తీసేస్తాడు. ఇక సీన్ చూస్తే సూరజ్ ప్లాన్‌తోనే జోష్నని రేప్ చేసినట్లు, జోష్న తన మీద పీకలతో ప్రేమ పెంచుకోవడం వల్ల తప్పు చేశానన్నట్లు సూరజ్ జాలిపడినట్లు అనిపిస్తుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.